శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే 12 లగ్నాల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ ఉపాసన చేసుకోవాలి, ఏ విషయాల వల్ల వీళ్ళకి కలిసి వచ్చే ఆస్కారం అధికంగా ఉంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ లగ్నం తెలియలేదు మీకు, రాశి చూసుకోవచ్చు. అంటే మేషరాశి, మాది మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక, ఒకటో పాదం కూడా ఇదే వర్తిస్తుంది అంటే ఇదే వర్తిస్తుంది. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ లగ్నానికి ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ రాశికి ఇవ్వండి లగ్నం తెలియని పక్షంలో. బికాజ్ ఆఫ్ మనిషి యొక్క మనస్సు కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వచ్చు, అందులో ఎటువంటి దోషం లేదు. అయితే దీనికి సంబంధించినటువంటిది ఇది మీరు పలానా లగ్నంలో లేదా రాశిలో పుట్టినందుకు ఇవి చెప్తున్నా. బట్ మీ పర్సనల్ చార్ట్ బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అది నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిపూర్ణంగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. లగ్నం తెలిస్తే హ్యాపీగా లగ్నం నుంచి చూసుకోవచ్చు. లేదంటే నాకు రాశి మాత్రమే తెలుసు, లగ్నం మా వాళ్ళు డిసైడ్ అంటే నోట్ చేయలేదు టైమ్ ఆఫ్ బర్త్ని కాబట్టి మాకు తెలియదు అనుకునేటువంటి వారు ఈ రాశిలో ముందుగా ఏ నక్షత్రాలు ఉంటాయో చూసుకోవాలి. అందులో పునర్వసు 4వ పాదము, పుష్యమి నక్షత్రము మరియు ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. పునర్వసు వారు నిద్రలేస్తూనే మీరు దత్తుని యొక్క నామస్మరణతో జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణతో నిద్రలేస్తూ ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని మీ పనులు ప్రారంభించండి. మీ యొక్క మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అలా కనుక చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి లైఫ్ని మీరు చూస్తారు ఈ ప్రక్రియ స్టార్ట్ చేసినప్పటి నుంచి. అదేవిధంగా పుష్యమి నక్షత్రం వారు వెంకటేశ్వర స్వామిని, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం వారు విష్ణువుని అంటే ఓం విష్ణవే నమః, ఓం నమో నారాయణాయ మంత్రం కానీ, ఈ యొక్క పుష్యమి వారు ఓం నమో వెంకటేశాయ అన్న నామస్మరణతో ఒక 10 నిమిషాలు కనుక ఉదయం నిద్ర లేచిన వెంటనే చేసినట్లయితే మీ మైండ్ సెట్ మీరే అబ్జర్వ్ చేస్తారు ఎంత స్ట్రాంగ్ అవుతుంది అనేటువంటిది. ఇక మీరు ఈ కర్కాటకం వారు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏమిటి? ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, బంధువర్గం లేదా సిబ్లింగ్స్ వరుస వాళ్ళ వల్ల మీకు ఏదైనా వాళ్ళ బాధ్యతలు మీరు తీసుకోవడం కానీ, వాళ్ళ వల్ల కొంత స్ట్రెస్ అవ్వడం కానీ, అంటే ఈ కర్మ మీతో ఈ సంబంధంగా కలిగి ఉంటుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి అండ్ సిబ్లింగ్ వరుస వాళ్ళు, ఇక్కడ మీ యొక్క కర్మ వీటిలో కనెక్ట్ అయి ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే మరొకటి ఏంటంటే ఇంకా చూసుకున్నట్లయితే మీరు పొరపాటును కూడా మీ యొక్క ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఏదైనా చిన్నపాటి మిస్టేక్ చేశారంటే కర్కాటకంలో జన్మించి, కర్కాటక లగ్నం ఆ రాశిలో జన్మించి, అదే మీ లైఫ్లో ఒక బ్యాడ్ దీనిలోకి తీసుకెళ్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఏమిటి, ఎలాంటి తప్పులండి? ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు వాస్తుపరంగా అనుకోండి, లేదా ఏదైనా ఒక ఆస్తి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు కొంచెం మనం ఒక్కోసారి రాసిపడి ఏదో చిన్న తప్పులు చేస్తున్నాం అటువంటివి చేసినప్పుడు, ఎందుకంటే పర్టికులర్గా అవి క్లియర్ చేసుకోవడానికి మీరు పుట్టారు కర్కాటక లగ్నంలో. అది క్లియర్ చేసుకోవడం కాకుండా దాంట్లో ఇంకేదైనా మిస్టేక్ చేశారా, మళ్ళీ అది ఆ కర్మ వెంటాడుతూ ఉంటుంది. అది రోగరూపేనో లేకపోతే ఇంకొక రూపేనో వస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ, ప్రధానంగా మీకు మెడికల్ లైన్స్ సంబంధంగా మీకు మంచి ధనయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. క్రియేటివ్ లైన్స్ మూలంగా ఏదైనా ధనయోగాలు మీకు వస్తున్నట్లయితే దానిలో ఎట్టి పరిస్థితుల్లో మీరు వదులుకోకండి. ఓకే. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు పాస్ట్ లైఫ్ గురువుతో ఉన్నటువంటి కొన్ని కర్మలు మీకు కనెక్ట్ అవ్వడం వల్ల మీకు తెలియకుండానే కొంత దేవతా సంబంధించినటువంటిది, గురు సంబంధించిన అనుగ్రహం మీకు అనుకోకుండా కలుగుతుంది ఈ కర్కాటకంలో జన్మించినటువంటి వారికి. అంటే మీరు దాని గురించి ఏ ప్రయత్నము చేయరు, కానీ గురువు అనుగ్రహం పూర్వజన్మ కర్మలో ఉంది కాబట్టి మీకు రావడం జరుగుతుంది. అది దత్తుడి రూపంలో రావచ్చు, మనకి అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయాల్లో అది రావచ్చు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా స్కంద ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో
మీది గనక పలానా లగ్నం అయితే పలానా విషయాలు జాగ్రత్తగా ఉండండి అని, పలానా ఉపాసన చేయండి అని, లేకపోతే పలానా విషయాలు మీకు అందిపుచ్చుకుంటారని, మీ లైఫ్లో ఈ విషయాల్లో బాగుంటుందని మనం ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా మీ లగ్నం బేస్ చేసుకొని దీన్ని స్థిరంగా ఉండేటువంటి కారకత్వాలు అంటారు. అంటే పలానా లగ్నంలో పుట్టాము అంటే పంచమాధిపతి రవి అవుతాడు మేషంలో పుడితే, లేదా వృషభంలో పుడితే పంచమాధిపతి బుధుడు అవుతాడు, అదే మిథునంలో పుడితే పంచమాధిపతి శుక్రుడు అవుతాడు, లేకపోతే లగ్నాధిపతి బుధుడు అవుతాడు. ఇట్లా కొన్ని కాంబినేషన్స్ బట్టి చెప్పుకున్నాం. మరి పర్సనల్ చార్ట్లో ఇది ఏమైనా మార్పు వస్తుందా అంటే ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ దగ్గరికి వచ్చేసరికి మార్పు వస్తుంది. ఎలాగా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు టీటీ ఇంజెక్షన్ ఉంది. టీటీ ఇంజెక్షన్ ఏదైనా సెప్టిక్ అయితే వేస్తారు. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ అందరికీ పడదు. కొంతమందికి టెస్ట్ చేస్తారు, మీరు కొంచెంసేపు కూర్చోండి. ఎందుకండి అది అందరికీ వాడడానికే కదా అంటే కొంతమందికి స్పెసిఫిక్గా కొన్ని పడవు. కొన్ని ఫుడ్స్ కావచ్చు, కొన్ని మెడిసిన్స్ కావచ్చు, కొన్ని వాతావరణాలు కావచ్చు, కొంత నీరు కూడా. ఒక్కోసారి చూడండి, నేను వేరే దగ్గరికి వెళ్ళానండి, అక్కడ వాటర్ నాకు పడలేదండి అంటాం, అక్కడ గాలి నాకు పడలేదండి అంటాం, ఆ ఫుడ్ నాకు పడలేదండి అంటాం. ఎందుకంటామండి? మరి మిగతా 100 మంది బాగానే ఉన్నారుగా, నీకు ఒక్కడికి ఎందుకు ఇలా అయిందంటే బికాజ్ ఆఫ్ ఎవరి శరీర తత్వాన్ని బట్టి వారికి ఎలా అయితే కొన్ని విషయాలు బాగా పడతాయి, కొంతమందికి బాగా పడవు. అదేవిధంగా సబ్జెక్ట్స్ కూడా చూడండి, 40 మంది పిల్లల్ని కూర్చోబెట్టి టీచర్ చెప్తా, అందులో ఒకరికి అద్భుతంగా అర్థమవుతుంది, కొంతమందికి అసలు సబ్జెక్ట్ అర్థం కాదు. ఎందుకు? మరి అందరికీ ఒకలాగే చెప్పింది కదా టీచర్ అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళకున్నటువంటి అవగాహన, వాళ్ళకున్న ఇంట్రెస్టు, ఇవన్నీ మనం బేరేజ్ చేసుకుంటాం. అంటే పర్సనల్గా ఉండే వాళ్ళ తెలివితేటలు కానీ వాళ్ళకుండే శరీరతత్వాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అలాగే మీ జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో కొంతవరకు అది మారుస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణకి నేను మీకు మేషలగ్నం వారికి అప్పుల విషయంలోనే మెయిన్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. కానీ వారి జన్మజాతకంలో కొంచెం బుధుడు బాగున్నాడు అనుకోండి, అప్పుడు అంత ప్రమాదం రాదు. లేదా బుధుడు ఇంకా పాడైపోయాడు ఉదాహరణకి, అప్పుడు ఇంకా ఎక్కువ ప్రభావం వస్తుంది. సో ఇలాంటివి చూసుకోవాలి. అంటే ఏమిటి? నేను ఏదైనా ఆరోగ్యం గురించి చెప్పానంటే మీ జాతచక్రంలో రవిని చూసుకోండి. రవి బాగున్నాడంటే మీరేం కంగారు పడక్కర్లేదు. రవి కనుక పాడేయాడంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసిక విషయాల గురించి చెప్పాను. చంద్రుడు బాగున్నాడు, ఎక్కువ కంగారు అక్కర్లేదు. చంద్రుడు పాడయ్యాడు, అప్పుడు మీరు ఏ బియ్యం దానం ఇవ్వడమో చేయండి. అలా కాకుండా యాక్సిడెంట్సో లేకపోతే భూ వివాదాలు ఎక్కువగా ఉంటాయి ఈ లగ్నం వారికి అని చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కుజుడు బాగున్నాడా టెన్షన్ ఏం పెట్టుకోకండి. కుజుడు పాడైతే అప్పుడు మీరు కందులు దానంగా ఇవ్వడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, వారాహి అమ్మవారి ఆరాధన చేసుకోవడం చేయండి. అదేవిధంగా బుధుడు పాడయ్యాడు, అప్పుడు విష్ణు సహస్రనామాలు బాగుంటే ఏం టెన్షన్ పడక్కర్లేదు. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో గ్రహం కనుక బాగుంది, ఆ రాసులు కనుక బాగున్నాయి, టెన్షన్ పడకండి. ఆ రాసులు బాగోలేవండి, ఆ గ్రహం పాడైంది, మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోండి అని నేను మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. అదేవిధంగా గురువు అయితే శనగల దానంగా ఇవ్వడం, గురువులు అంటే ఏదైనా బంగారానికి సంబంధించినటువంటి టీచింగ్ లైన్స్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడైతే వివాహ సంబంధించిన విషయాల్లోని, శని భగవానుడైతే మీరు చేసే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, హెల్త్ విషయాల్లోని, రాహు అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి విషయాల్లోని, కేతు అయితే కొంత ఆధ్యాత్మికత లేదా కొంత వైరాగ్య సంబంధించిన కొంతమందికి వస్తుంటుంది. అది పర్టికులర్గా ఏంటంటే కొన్నిసార్లు అయ్యో ఇటువంటి వైరాగ్యం ఈ సమయంలో రావడం ఏమిటి అనుకుంటూ ఉంటాం. ఏది మన మహాభారతంలో ఆ యొక్క యుద్ధం జరిగే సమయంలో అర్జునుడికి వచ్చినట్టు, అంటే ధర్మాన్ని వీడి ఒక రకమైన వైరాగ్యం. అప్పుడు కృష్ణుడు లాంటి వాడు మనకు కావాలి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీత ఎవరైతే వింటారో ఈ వైరాగ్యం కూడా తగ్గుతుంది. సో నేను చెప్పినటువంటివి పర్సనల్ చార్ట్లోకి వచ్చినప్పుడు కొంత మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటూ నేను చెప్పినటువంటి పరిహారాలు మీరు చేసుకొని ఆ పితృదేవతల అనుగ్రహం కూడా పొంది లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క జీవితాలు మరింత ఉజ్వలంగా మరింత సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.